నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహేశ్వరి. ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏంటంటే చాలా మంది కూడా హెచ్ఐవి బాధితులకు ఒక ఆశ కల్పిస్తూ ఒక అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. హెచ్ఐవి బాధితులకు గుడ్ న్యూస్. ఇంక నుంచి మీరు మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చేసిందని చెప్తూ ఉంటారు. కానీ అది ఎంతవరకు నిజం? అందులో ఎంతవరకు వాస్తవం, అపోహలున్నాయి? అలాగే దానికొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి? దాన్ని ఎలా వీళ్ళు మానిప్యులేట్ చేశారు అన్నది కూడా ఈరోజు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఫెడికాస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి సార్ నిజంగానే హెచ్ఐవి బాధితులకు గుడ్ న్యూస్ వచ్చిందంటారా? డెఫినెట్‌గా గుడ్ న్యూసే అండి. కాకపోతే ఆ గుడ్ న్యూస్ చెప్పేదాన్ని బట్టి ఉంటుందనమాట. సో, అసలు గుడ్ న్యూస్ వేరే. అసలు మీడియా ఏం అంటే మీడియాలో అందరని కాదు కొంతమంది. సో, థంబ్‌నెయిల్స్ అడ్వాన్స్‌గా పెట్టేవాళ్ళు వీళ్ళంతా ఏం చెప్తారంటే హెచ్ఐవికి ట్రీట్మెంట్ వచ్చేసింది. అంటే చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే మేము ఈ మందు తీసేసుకుంటే మాకు హెచ్ఐవి జీరో అయిపోతుంది. మేము మళ్ళీ మా తిరుగుళ్ళు మేము తిరగొచ్చు. మా ఎంజాయ్ మేము చేసుకోవచ్చు. మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఆడ జరిగింది అది కాదు. సో, హెచ్ఐవి హిస్టరీ తీసుకుంటే ఏంటంటే మనము హెచ్ఐవి మెడిసిన్ వచ్చిన కొత్తలో ఏంటంటే అంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ అంట. యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఇనీషియల్‌గా ఏంటంటే రోజుకు 3, 4 టాబ్లెట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇంతింత పెద్ద టాబ్లెట్లు 3, 4 తీసుకోవాల్సి వచ్చేదన్నమాట. క్రమేణా అది ఏమైందంటే 3, 4 నుంచి రోజుకు ఒక టాబ్లెట్ అయింది. ఆ తర్వాత ఏమైందంటే వారానికి ఒక టాబ్లెట్ అయింది. ఆ తర్వాత నెలకు ఒక టాబ్లెట్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్ ప్రకారం ఏంటంటే మీరు 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇంకేమీ వాడాల్సిన అవసరం లేదు అని చెప్పారు తప్పితే హెచ్ఐవిని కంప్లీట్‌గా క్యూర్ చేస్తామని ఎవ్వరూ చెప్పలేదు. ఇక్కడ ప్రజలు చాలామంది మోసపోయేది నా దగ్గరికి రెగ్యులర్‌గా వస్తుంటాయి కేసెస్. ఏంటంటే సార్ మేము ఆ హోమియోపతి డాక్టర్ దగ్గరికెళ్ళాము, లేకపోతే ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికెళ్ళాము, ఆ యునానీ డాక్టర్ దగ్గరికెళ్ళాము, వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దగ్గరికెళ్ళాము. వాళ్ళు ఏం చెప్పారంటే పర్మనెంట్ క్యూర్ అయిపోయిందన్నారు. సార్ వాళ్ళు పర్మనెంట్ క్యూర్ చేశారు. నేను పర్మనెంట్ క్యూర్ అయిపోయిందని మళ్ళీ తిరిగాను. మళ్ళీ టెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చింది. నేను అడుగుతాను పర్మనెంట్ క్యూర్ అన్నప్పుడు మళ్ళీ రాకూడదు కదా అని. సో బేసిక్గా అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది హెచ్ఐవి అనేది ఒక వైరస్. ఆ వైరస్కి ఒక ఆర్ఎన్ఏ ఉంటుంది అనమాట, జెనెటిక్ మెటీరియల్. ఒక్కసారి హ్యూమన్ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ డిఎన్ఏగా కన్వర్ట్ అవుతుంది. దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఈ డిఎన్ఏ ఏం చేస్తుందంటే వైరల్ డిఎన్ఏ, వైరస్ ఏం చేస్తుందంటే దాంట్లో హ్యూమన్ డిఎన్ఏ లోపలికి వెళ్ళి హ్యూమన్ డిఎన్ఏని కట్ చేస్తుంది. 2 పీసులు చేస్తుంది. 2 పీసులు చేసి ఈ మధ్యలో పోయి అతుక్కునేస్తుంది అనమాట. అంటే ఇట్ సైడ్ హ్యూమన్ డిఎన్ఏ ఉంటుంది, మధ్యలో వైరల్ డిఎన్ఏ, ప్రో వైరల్ డిఎన్ఏ అంటాం, అతుక్కునేస్తుంది అనమాట. ఒక్కసారిగా నా హ్యూమన్ డిఎన్ఏతో ప్రో వైరల్ డిఎన్ఏ అతుక్కునిందంటే దాన్ని రివర్స్ చేసే మెడిసిన్స్ ఇంతవరకు లేవు. క్లినికల్ ట్రయల్స్లో లేవు, ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన మెడిసిన్లో లేవు, ఆయుర్వేదాలో లేవు, హోమియోపతిలో లేవు, యునానీలో లేవు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో లేవు. ఇక్కడ ఈ వైరల్ డ్రగ్స్ చేసే పని ఏంటంటే ఎప్పుడైతే ఈ వైరల్ డిఎన్ఏ ఇక్కడ అతుక్కుంటుందో మళ్ళీ ఆ డిఎన్ఏ నుంచి కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ కొత్త వైరస్లు రాకుండా ఆపుతుంది తప్పితే కంప్లీట్గా ఆ డిఎన్ఏని, ఆ వైరల్ డిఎన్ఏని మళ్ళీ తీసేసి హ్యూమన్ బీయింగ్ నుంచి బయటికి పంపించేసి కంప్లీట్గా క్యూర్ చేసే శక్తి ఏ మెడిసిన్స్కి లేదనమాట. సో మీరు మెడిసిన్స్ తీసుకున్నంత వరకు సో ఈ డిఎన్ఏ నుంచి మళ్ళీ వైరస్ రావడానికి డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఏదో ఒక స్టెప్లో దాన్ని ఆపేస్తుంది ఈ మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ తీసుకున్నంత వరకు మీకు కొత్త వైరస్ రాదు. కొత్త వైరస్ రానప్పుడు ఏమవుతుంది, మీరు బ్లడ్లోంచి టెస్ట్ తీసి చేస్తే ఏమవుతుందంటే వైరల్ లోడ్ 0 వస్తుంది. సో అదేవిధంగా CD4 వైరల్ లోడ్ 0 ఉంటే CD4 కౌంట్ పెరుగుతుంది. వైరల్ లోడ్ 0 వస్తుంది, CD4 కౌంట్ పెరుగుతుంది. వీళ్ళు ఆయుర్వేద వాళ్ళు వీళ్ళు దొంగ డాక్టర్లు, అంటే తెలిసిన డాక్టర్ ఎవరు చేయరు. తెలియని డాక్టర్లు వీళ్ళు చదువురాని ట్రీట్మెంట్లు చాలా మంది చేస్తున్నారు. ముఖ్యంగా మన బాబాలు, సో పెద్ద బాబాలు, సో అదే విధంగా అనువంశిక ట్రీట్మెంట్లు అంటూ ఉంటారు. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వీళ్ళకి ఏమీ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే తగ్గుతుంది. ఒక్కసారి వైరల్ లోడ్ 0 వచ్చి తర్వాత CD4 కౌంట్ పెరిగింది అనుకోండి, మేము ట్రీట్మెంట్ చేసేసినాం, మేము హెచ్ఐవికి మందు కనుక్కున్నాం, ప్రపంచంలో ఎక్కడ హెచ్ఐవికి మందు లేదు, మా దగ్గర ఒక్కటే ఉంది, మా దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉందని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది విని మళ్ళీ వీళ్ళు ఇంకా మాకు 0 వచ్చేసింది, మేము నార్మల్గా ఉండొచ్చు అని మందులు తీసుకోకుండా హ్యాపీగా మళ్ళీ వీళ్ళు తిరుగుకుంటూ ఉంటారు. 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు. సార్ మీ వీడియో చూసాము, మీరు అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదన్నారు, అది కరెక్టే, ఇప్పుడు ఏం చేయాలి? అటువంటి కేసెస్ మనకు రెగ్యులర్గా వస్తాయి. మొన్ననే ఒక కేసు, ఒక హోమియోపతి డాక్టర్, రినౌండ్ హోమియోపతి డాక్టరు, నా మందులు వాడండి, నా మందులు వాడితే మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడకండి, వదిలేయండి అని చెప్పారు.
పాపం ఆమె 3 ఇయర్స్ వాడింది మందులు. ఒక లేడీ ఆమె 3 ఇయర్స్ వాడింది. సడన్గా CD4 కౌంట్ పెరిగిపోయింది, CD4 కౌంట్ పడిపోయింది, వైరల్ లోడ్ పెరిగిపోయింది, హోమాలోకి వెళ్ళి వితిన్ 1 మంత్ డెత్ అయిందన్నమాట. సో అది డాక్టర్లు చేసిన తప్పే అది. సో పేషెంట్స్కి చాలామందికి తెలియదు అనమాట. పేషెంట్స్ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరన్నా హోమియోపతికి మా దగ్గర పర్మనెంట్ క్యూర్ ఉంది అంటే ఫస్ట్ ఏంటంటే వాడికి హెచ్ఐవి గురించి నాలెడ్జ్ లేదు అని చెప్పి అసలు అటువంటి డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్ళకండి. అది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. అసలు హెచ్ఐవికి ఇంతవరకు మందు లేదు. సో మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. అది 1 వీక్ ఒకసారి తీసుకుంటారా, 1 మంత్కి ఒకసారి తీసుకుంటారా, లేటెస్ట్ మందు ప్రకారం 6 మంత్స్కి ఒకసారి తీసుకుంటారా, బట్ దెర్ ఈజ్ నో పర్మనెంట్ క్యూర్ ఫర్ హోమియోపతి. సార్ కొంతమంది ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? రైట్. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో 3 రకాల పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు. ఫస్ట్ వచ్చే పేషెంట్స్ ఏంటంటే, సార్ మేము ఏఆర్టీ రెగ్యులర్గా తీసుకుంటున్నాం, అయినా కూడా మాకు సిమ్టమ్స్ వస్తున్నాయి. చాలా మందికి సిమ్టమ్స్, హెచ్ఐవి సిమ్టమ్స్ వస్తుంటాయి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నాం. అంటే ఏంటి సార్ సిమ్టమ్స్ అంటే ఎలా ఉంటాయి? హెచ్ఐవి సిమ్టమ్స్ అంటే సో వీళ్ళకి స్కిన్ పైన ర్యాషెస్ రావడము, లేకపోతే బాగా కోల్డ్ రావడము, కాఫ్ రావడము, ఫీవర్స్ రావడము, సో ఎప్పుడు బాడీ పెయిన్స్ ఉండడము, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. అది రెగ్యులర్గా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళల్లో కూడా వస్తాయి. కొంతమందిలో ఏమవుతుందంటే ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా CD4 కౌంట్ అనేది పెరగదు, ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా వైరల్ లోడ్ అనేది తగ్గదు అనమాట. అటువంటి కేసెస్ మా దగ్గరికి వస్తాయి. సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటున్నాం, మాకు సిమ్టమ్స్ తగ్గట్లేదు, లేకపోతే వైరల్ లోడ్ తగ్గట్లేదు, లేకపోతే CD4 కౌంట్ పెరగట్లేదు, ఆ కేటగిరీగా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచి మందులు ఉన్నాయి హోమియోపతిలో. ఏ ప్రాబ్లం అయితే ఉందో దాన్ని తగ్గించవచ్చు అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే, సార్ మేము ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, మాకు బాగానే ఉంది, కాకపోతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మేము హెచ్ఐవి సిమ్టమ్స్తో పాటు ఇప్పుడు ఏఆర్టీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా భరిస్తున్నాం. సో అటువంటి వాళ్ళకు కూడా ఆ హెచ్ఐవి సిమ్టమ్స్ ఏదైతే ఏఆర్టీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో ఆ తగ్గించుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఎలా ఉంటారంటే, మాకు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నాం, నార్మల్గా ఉంది, బట్ వీ వాంట్ టు టేక్ హోమియోపతి. ఎందుకు హోమియోపతి తీసుకుంటారు? ఏఆర్టీలో వాళ్ళకి బాగానే ఉందంటే, హోమియోపతి మెయిన్గా వీళ్ళకి ఏం చేస్తుందంటే ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. ఈ రోగ నిరోధక శక్తి అంటారు కదా, దాన్ని చాలా బాగా పెంచుతుంది అనమాట. అంటే డబల్ ప్రొటెక్షన్ లాగా హెచ్ఐవి నుంచి. సో వీళ్ళు చాలా రోజులు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో హోమియోపతి అనేది 3 స్టేజెస్లో 3 రకాల వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు, సైడ్ ఎఫెక్ట్స్ లేని వాళ్ళు, CD4 కౌంట్ పెరగని వాళ్ళు, వైరల్ లోడ్ తగ్గని వాళ్ళు, అన్నీ బాగానే ఉన్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే సో వాళ్ళకి అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. సో మనకు ఈ 3 రకాల పేషెంట్స్ రెగ్యులర్గా వస్తుంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.